ఈ వీడియోలో నేను మీకు యూడైస్ ప్లస్ ప్రొఫైల్కి సంబంధించి కొత్తగా యాడ్ చేసినటువంటి క్వశ్చన్స్ మనం ఎలాగా ఫిల్ చేయాలి ఆన్లైన్లో యూడైస్ ప్లస్ లాగిన్లో అనేది చెప్పబోతున్నాను. దీనికోసం మనం యూడైస్ ప్లస్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేశాక యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అని చెప్పేసి క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయినప్పుడు మనము స్కూల్కి సంబంధించినటువంటి యూడైస్ పాస్వర్డ్స్ క్యాప్చా కోడ్ కొట్టి మనం లాగిన్ అవుదామండి. చూడండి ఫ్రెండ్స్, యూడైస్ యొక్క పాస్వర్డ్స్ క్యాప్చా కొట్టి లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుందండి. ఈ విధంగా చూపించినప్పుడు ఇక్కడ మనకి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేద్దాము. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఆల్రెడీ ఇవి మనం కంప్లీట్ చేసాం కదండి, కాబట్టి కంప్లీటెడ్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కిందకి డ్రాగ్ చేసుకుంటూ వస్తే 13th కాలం చూడండి, 1 to 28 అని చెప్పేసి మనకి చూపిస్తుంది కదా. దీనికి ఎదురుగా నీట్ కరెక్షన్ అంది, గమనించారు కదా. దీన్ని మనం చేయవలసి ఉంటుంది. దీనికోసం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడైస్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 1 నుంచి 28 వరకు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ కాలంలో చూడండి, ఇక్కడ పక్కా బౌండరీ వాల్ విత్ స్కూల్ మెయిన్ గేట్ అని ఉంది. అంటే మనకి బౌండరీ వాల్ ఉందా లేదా, ఉంటే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. లైబ్రరీ బుక్స్ ఉన్నాయా అంటే మనం ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. రిజిస్టర్ మెయింటైన్ చేస్తే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, 3వది లైబ్రరీ రీడింగ్ కార్నర్ బుక్ హ్యావ్ అప్డేటెడ్ ద ఇష్యూ రిజిస్టర్. అంటే పిల్లలకి బుక్స్ ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మనం అప్డేట్ చేసుకుంటున్నామా, ఎస్ అని చెప్పేసి మనం దీనికి క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫుల్లీ అవైలబిలిటీ ఆఫ్ మెయింటైన్డ్ ప్లే గ్రౌండ్, అంటే ప్లే గ్రౌండ్కి సంబంధించి ఇవి మనకి ఖోఖోకి, వాలీబాల్కి, ప్యారలల్ బాల్ వీటికి ప్లేసెస్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ప్రైమరీ ఉంటే ఎస్ అని కొట్టాలండి, లేకపోతే నో అని కొట్టుకోవాల్సి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ గేమ్స్, అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి చెస్ కానీ క్యారమ్ బోర్డు కానీ ఆడటానికి అవైలబిలిటీగా ఉందా, చెస్ క్యారమ్ బోర్డు ఇండోర్ గేమ్స్. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయాలండి. అవైలబిలిటీ ఆఫ్ సెగ్రిగేటెడ్ డస్ట్బిన్స్ ఇన్ క్లాస్ రూమ్, ఇవి ఖచ్చితంగా అందరూ ఎస్ అనే కొట్టవలసి ఉంటుంది. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ ఫర్నిచర్ ఇన్ ఆల్ క్లాస్ రూమ్స్. ఫర్నిచర్ అంటే కొంతమందికి టేబుల్స్, ర్యాక్స్ ఉంటాయి కదండి, ఉంటే ఎస్, లేకపోతే నో అని మనం క్లిక్ చేయాలి. సేఫ్టీ మెజర్స్ అవైలబుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్స్ ల్యాబొరేటరీస్, ఇవి సైన్స్ ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఇంటర్నెట్ అనేది మనకి ఉందా లేదా, ఐఎఫ్పిఎస్ ప్యానల్స్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఇక్కడ 10th కాలం కూడా ఐఎఫ్పిఎస్ ఇన్ క్లాస్ రూమ్ ఫర్ పెడగాజికల్ పర్పసెస్ ఉంది, ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఈ విధంగా స్మార్ట్ టీవీస్ కానివ్వండి, లైబ్రరీ ఈ కంటెంట్, సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి లైబ్రరీ ఈ కంటెంట్. 14th వచ్చేసి కండిషన్ ఆఫ్ కిచెన్ షెడ్, అంటే కిచెన్ షెడ్ ఎలా ఉంది, గుడ్ పొజిషన్లో ఉందా, నీడ్ మేజర్ రిపేర్సా మైనర్ రిపేర్సా, అది కూడా మీ స్కూల్ అవైలబిలిటీని బట్టి మీరు పెట్టేసుకోవచ్చు. ఈ కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్, కిచెన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా. స్కూల్ బిలాంగ్స్ టు అని ఉంది. బిలాంగ్స్ టు అంటే ఇది మేజర్ పంచాయతీ లేకపోతే పంచాయతీ వార్డా. కొన్నిసార్లు ఒక పంచాయతీ కింద ఉన్నటువంటి 4 స్కూల్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటే వార్డ్ లాగా ఉంటుందన్నమాట. మేజర్ పంచాయతీ కింద ఉంటే మాత్రం మేజర్ పంచాయతీ అని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సెక్రటేరియట్ డీటెయిల్స్ అని ఉంది. సెక్రటేరియట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసినప్పుడు మన మండలం అనేది చూపిస్తుంది, వాటిని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఉంటే ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్, ఏపీ ఫైబరా, జియో ఫైబరా అనేవి మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. డీడీఓ కోడ్ ఏంటి, ఓఆర్జీ యూనిట్ అంటే ఆర్గనైజేషన్ యూనిట్ కోడ్, ఇవన్నీ మనం నిధి యాప్లో చూసుకోవాల్సి ఉంటుందండి. నిధి యాప్లో లాగిన్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మనం క్లిక్ చేసినప్పుడు ఆఫీస్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. అందులో మనకి డీడీఓ కోడ్ ఉంటుంది. ఈ వీడియోలోనే నేను చెప్పి ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఎన్ఓసి ఫ్రమ్ ఫర్ G+1 అని ఉంది కదా, ఇది ఎన్ఓసి అనేది ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకోండి ఫ్రెండ్స్.
అవైలబుల్ ల్యాండ్ ఇన్ ఎకర్స్ అంటే మన స్కూలు ఎన్ని ఎకర్స్లో ఉంది అని చెప్పేసి 1 ఎకర్ అయితే 1 ఎకర్ ఇంకా సెంట్స్ కూడా ఉంటే అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఎకర్స్లో లేదు సెంట్స్లోనే ఉంటే మనము ఈ ప్లేస్లో ఎకర్స్ ప్లేస్లో 0 పెట్టుకొని ఓన్లీ సెంట్స్ వరకే ఉంటే సెంట్స్ వరకే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 20 సెంట్స్ అయితే 20 అని 3 అయితే 3 అని అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబరు అవి మనం కనుక్కొని ఇందులో పోలీస్ స్టేషన్ నెంబర్ని మనం ఎట్టుకోవాల్సి ఉంటుంది. నియరెస్ట్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్సు, తర్వాత మొబైల్ నెంబరు, సిగ్నల్ అంటే మనకి ఎక్కువగా ఏ సిగ్నల్ అనేది మనకి ఫాస్ట్గా అందుతుంది అనేది, తర్వాత సెకండ్గా ఏ సిమ్ యొక్క సిగ్నల్ మనకు అందుతుంది అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత 26 డైలీ అటెండెన్స్ డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ఈచ్ క్లాస్, దీనికి ఎస్ అని పెట్టుకోవాలి. కంప్లైంట్ బాక్స్ మనం చైల్డ్ లైన్కి సంబంధించి పెడుతున్నామా ఎస్ అని పెట్టుకోవాలి. 28 కూడా డొనేషన్స్ వస్తే ఎస్ అని, లేకపోతే నో అని, ఒకవేళ వస్తే అమౌంట్ రిసీవ్డ్ ఎంత అని చెప్పేసి ఇవన్నీ మనం క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్గనైజేషన్స్ ఐడి కూడా మనం నిధి యాప్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిధి యాప్లో అది కూడా ఇక్కడే చూపించాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ యూడేస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఐడిని మనం తెలుసుకోవాలి అంటే నిధి యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నిధి యాప్లోకి లాగిన్ అయిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది కదా, ఇందులోకి మనం ఎంటర్ అవుదామండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి ఎంటర్ అవుదాం. ఇలాగా ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మనము టచ్ చేద్దాం. టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆఫీస్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆఫీస్ డీటెయిల్స్లో మనకి చూడండి, ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఐడి, డిడిఓ కోడ్ అనేది మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. ఇది మనము ఒక పేపర్ మీద నోట్ చేసుకొని యూడైస్లోకి వెళ్ళి దానిని మనం చేయవలసి, ఈ ఐడి నెంబర్స్ రాసుకొని ఈ ఐడి నెంబర్స్ని మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్.